ఎస్సీఆర్టీ తెలంగాణ నిర్వహిస్తున్నటువంటి డౌట్ క్లారిఫికేషన్ సెషన్కి స్వాగతం. మరి ఈరోజు కూడా మీరు గత వారం రోజుల నుంచి చూసినటువంటి వీడియో లెసన్స్ మీద మీకున్నటువంటి డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మనకి రాజేంద్ర కుమార్ సారు కేతపల్లి మోడల్ స్కూల్లో చేస్తాడు. అలాగే వడ్డే చంద్రశేఖర్ సార్ ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నాడు. మరి మేము మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీరు ఈ యొక్క స్క్రీన్ మీద వేసేటువంటి ఫోన్ నంబర్లను నోట్ చేసుకొని మీరు నిర్భయంగా మీ యొక్క డౌట్స్ని అడగవచ్చు. మరి ఈరోజు మనం సెషన్లోకి వెళ్తున్నాం. మనం రాజేంద్ర కుమార్ సార్ ఒకసారి హిస్టరీకి సంబంధించి రిగార్డింగ్ మనకి 9th క్లాస్ హిస్టరీలో సార్ జనరల్గా పిల్లలకి ఎక్కువగా ఈ జర్మనీ యూనిఫికేషన్ మీద చాలా ఎక్కువ డౌట్లు అనేటిది దానిపైన వ్యక్తం చేస్తున్నారు. మరి అది కొద్దిగా పిల్లలకు కూడా కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి కొద్దిగా ఆ దాని గురించి మనము డిస్కషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొద్దిగా ఆ దాన్ని క్లారిఫై చేయాలి. ఓకే సార్, ఉండండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క జర్మనీ ఏకీకరణకు సంబంధించి గతంలో మనకి ఒక స్టూడెంట్ కూడా అడగడం జరిగింది. కానీ అప్పటికి ఆ లెసన్ కంప్లీట్ కాలేదు కాబట్టి మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే ముందు లెసన్స్ అడగడం వల్ల అది మళ్ళీ జిగ్జాగ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మనం ఆ లెసన్ కంప్లీట్ అయిన తర్వాతనే స్పందిస్తే బాగుంటుంది అన్నట్టు ఉద్దేశంతో వాయిదాడడం జరిగింది. మరి జర్మనీ ఏకీకరణకు సంబంధించి నిజంగానే విద్యార్థులకి చాలా మటుకు కొంత డౌట్స్ ఉండడం సహజం. మరి దీని గురించి చెప్పాలంటే మనకి ఈ యొక్క యూరోప్లో తీసుకున్నట్లయితే 19వ శతాబ్దం వరకు జర్మనీ అనేది చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగా ఉండేది. కానీ ఈ స్వతంత్ర రాజ్యాలన్నీ కూడా పవిత్ర రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండడం అన్నటువంటిది జరిగేది. కానీ ఎప్పుడైతే ఫ్రాన్స్లో బాగా ఏమంటారు బలమైనటువంటి ఎవరు నెపోలియన్ ఏం చేసినాడంటే ఇతడు 1806లో ఈ జర్మనీకి సంబంధించినటువంటి చిన్న రాజ్యాలను అన్నింటినీ కూడా ఇతడు కొంత ఆక్రమణ చేసుకొని వీటిని రైన్ కాన్ఫెడరేషన్ అన్న పేరుతోని ఈ యొక్క ఏకం చేయడం అన్నటువంటిది జరిగింది. ఎప్పుడైతే వీరంతా కొంత ఏకం చేశారో రైన్ ఫెడరేషన్తో ఈ చిన్న రాజ్యాల మధ్య ఒక జాతీయ భావాలు అన్నటువంటి పెంపొందించడం జరిగింది. అంటే మరి మనమంతా ఒకటైతే ఎట్లా బాగుంటుంది కదా అన్నటువంటి ఆలోచన ఆ రోజు కలగడం జరిగింది. ఇది నెపోలియన్ ఉన్నంతవరకు కొంతవరకు కంట్రోల్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే నెపోలియన్ 1815లో వాటర్లూ యుద్ధంలో ఓడిపోయాడో అప్పుడు ఏం చేసిందంటే ఈ యొక్క వియన్నా సమావేశం మళ్ళీ ఈ రైన్ కాన్ఫెడరేషన్ని రద్దు చేసేసి మళ్ళీ ఆ యొక్క జర్మన్లో చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలుగానే మళ్ళీ విడగొట్టడం అన్నటువంటిది జరిగింది. దాంతో మళ్ళీ వాళ్ళలో ఉన్నటువంటి జాతీయ భావం మళ్ళీ ఎప్పుడైతే విడిపోయిందో మళ్ళీ సన్నగిల్లడం అన్నటువంటిది జరిగింది. కానీ అదే సమయంలో ఈ యొక్క జొల్లో వెరెన్ అన్నటువంటి ఒక కస్టమ్స్ సుంకం అన్నట్టు ఈ యొక్క వర్తక సంఘం ఏం చేసిందంటే ఏవైతే జర్మనీ రాజ్యాలు చిన్న చిన్న ఉన్నాయో ఆ రాజ్యాల మధ్య ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా స్వేచ్ఛగా చేసుకోవచ్చు అన్నటువంటిది ఈ యొక్క జొల్లో వెరెన్ అనేటువంటి సంస్థ ద్వారా కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది. దాంతో ఏమైపోయిందంటే ఒక రకంగా ఆ రాజ్యాల మధ్య ఆర్థికపరమైనటువంటి సంబంధాలతో పాటు రాజకీయ సంబంధాలు కూడా డెవలప్ కావడం అన్నటువంటిది జరిగింది. మళ్ళీ వాళ్ళకొకసారి మళ్ళీ ఏమొచ్చిందంటే అరే మనమంతా ఐక్యం కావాలన్నటువంటి ఒక ఆలోచన మళ్ళీ రావడం అన్నటువంటిది జరిగింది. మరి ఈ ఆలోచనకు ఎవరో ఒకరు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉండాలి. మరి అలాంటి సందర్భంలోనే ఈ యొక్క స్వతంత్ర రాజ్యాల్లో కొంత పెద్దదైనటువంటి ప్రష్యా ఈ యొక్క నాయకత్వం వహించడం అన్నటువంటిది జరిగింది. దీనికి మనం చూసినట్లయితే అప్పుడు ఉన్నటువంటి రాజుగా విలియం ఉన్నాడు. అదేవిధంగా ప్రధానమంత్రిగా బిస్మార్క్ ఉండడం అన్నటువంటిది జరిగింది. ఈ యొక్క ప్రష్యా రాజు అదేవిధంగా బిస్మార్కు ఈ యొక్క జర్మనీ ఏకీకరణ బాధ్యతను వాళ్ళు తీసుకోవడం అన్నటువంటిది జరిగింది. మరి ఇక్కడ వీళ్ళు ఏకీకరణ ఎట్లా చేశారు అని చూసినట్లయితే ఈ మంచి మాటలతోని ఏకీకరణ జరగదన్నటువంటిది
బిస్మార్క్ చాలా బలంగా నమ్మాడు. ఆయన అనుసరించినటువంటి విధానం ఏంటంటే రక్తపాతం బలప్రయోగం, బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. అంటే ఇది ఏదైనా సరే అంటే కఠినమైనటువంటి నిబంధనలు, అదేవిధంగా అవసరమైతే రక్తపాతం సృష్టించైనా సరే ఈ యొక్క జర్మనీని ఏకం చేయాలి అన్నటువంటి ఆలోచన బిస్మార్క్ ఉండడం జరిగింది. మరి ఇతడు ఏ రకంగా ఏకం చేసినాడంటే ఇతడు మొత్తం ఒక 3 యుద్ధాలు చేసి 7 సంవత్సరాలలో ఈ యొక్క జర్మనీ ఏకీకరణను పూర్తి చేయడం అన్నటువంటిది జరిగింది. దాంట్లో మనం ఒక్కొక్కటి చూసినట్లయితే ఫస్ట్ మొట్టమొదటిది డెన్మార్క్తో యుద్ధం అన్నట్టు. మరి డెన్మార్క్తో యుద్ధంలో చూసినట్లయితే సేల్స్విగ్, హోలిస్టీన్ అన్నటువంటి 2 ప్రాంతాలు అవి డెన్మార్క్ ఆధీనంలో ఉన్నాయి. డెన్మార్క్ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి బిస్మార్క్ దాని సమస్యను లేవనెత్తినాడు. మరి అవి మా ప్రాంతాలు మీరు ఇవ్వాలి అని. కానీ దాంతో ఏమైపోయింది, డెన్మార్క్ దాన్ని ఆబ్జెక్షన్ చెప్పడం అన్నటువంటిది జరిగింది. మరి ఆబ్జెక్షన్ చెప్పడం ఓకే, మరి నేను ఇప్పుడు ఎట్లాగైనా సరే డెన్మార్క్తో ఈ యుద్ధంలో గెలవాలి. అందుకని ఆయన ఏం చేసినాడంటే శత్రుదేశమైనటువంటి ఆస్ట్రియాతోని కూడా ఇతడు ఏం చేసినాడంటే మెల్లగా సహకారాన్ని కోరడం అన్నటువంటిది జరిగింది. ఎట్లా కోరాడు అంటే ఇప్పుడు సేల్స్విగ్, హోలిస్టీన్ అన్నటువంటి 2 ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు ఒకవేళ నాకు యుద్ధంలో సహాయం చేస్తే నేను నీకు హోలిస్టీన్ ప్రాంతాన్ని మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఆస్ట్రియాకు ఆశ చూపించడం అన్నటువంటిది జరిగింది. దాంతో ఆస్ట్రియా ఏమైపోయింది, ఇక జర్మనీకి ప్రష్యాకు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం అన్నటువంటిది జరిగింది. అందుకనే అతడు ఏం చేశాడంటే ఈ యొక్క డెన్మార్క్ మీద యుద్ధం ప్రకటించాడు. ఆస్ట్రియా సహకారంతో ఈ యొక్క డెన్మార్క్ని ఓడించడం అన్నటువంటిది జరిగింది. మరి ఎప్పుడైతే జర్మనీ గెలిచింది కాబట్టి ఈ యొక్క సేల్స్విగ్ ఏమో జర్మనీ తన దగ్గర ఉంచుకునింది. మరి ఒప్పందం ప్రకారం హోలిస్టీన్ని ఆస్ట్రియాకి ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. కానీ బిస్మార్క్ ఏముంది, హోలిస్టీన్ ఆస్ట్రియాకి ఇచ్చినంత మాత్రాన్నే మరి అది వదులుకోవడం కాదు, దాన్ని కూడా ఎట్లయినా సంపాదించాలి. ఎందుకు ఒక్కొక్కటి తన ఖాతాలో వేసుకొని మొత్తం జర్మనీ ఏకీకరణ సాధించాలన్నటువంటిది తన యొక్క ఆలోచన విధానం. మరి రెండో దానికి ఏమైంది, మరి హోలిస్టీన్ కూడా కావాలంటే ఏం చేయాలా, మళ్ళీ ఆస్ట్రియాతో యుద్ధం చేయాలి. మరి అప్పటికే ఆస్ట్రేలియా చాలా బలమైనటువంటి రాజ్యం యూరోప్లో, మరి దాన్ని ఓడించాలంటే ఒక్కరితో కాదు. అందుకని ఏం చేయాలా, బిస్మార్క్ ఏం చేసిన అంటే మొట్టమొదట ఆస్ట్రియాను ఒంటరి దాన్ని చేయాలి, ఏకాకి చేయాలి, అప్పుడే నాకు ఈ పని సులువైతుందని చెప్పి అతడు బలంగా నమ్మాడు. దాని కొరకు ఏం చేసినాడంటే మొట్టమొదట ఫ్రాన్స్ని అడగడం జరిగింది. మేము ఇట్లా ఆస్ట్రియాతో యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం, మరి మీకు సహాయం చేయాలి, మీరు మాకు సహాయం చేయాలని అడగడం జరిగింది. అప్పుడు ఫ్రాన్స్ ఏం చెప్పినాడంటే ఒక ఆశ చూపించాడు. ఎవరు, మన బిస్మార్క్. అయ్యా నువ్వు రైన్ నది దిశగా నీ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటే నాకు ఏ అభ్యంతరం లేదు అని చెప్పి ఆయన వాళ్ళకి ఫ్రాన్స్కి ఆశ చూపించడం జరిగింది. దాంతో ఫ్రాన్స్ ఏమైపోయింది, తటస్థంగా ఉండిపోవడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే ఇటలీకి సంబంధించినటువంటి వెనీసియా, అది ఇటలీకి సంబంధించింది. అది వెనీసియా ఎవరి ఆధీనంలో ఉంది, ఆస్ట్రియా ఆధీనంలో ఉంది. అప్పుడు ఏం చెప్పిందంటే బిస్మార్క్ ఏం చెప్పినాడంటే మేము ఏదైతే హోలిస్టీన్ కొరకు ఆస్ట్రియాతో యుద్ధం చేస్తే మీరు కూడా అదే సమయంలోనే వెనీసియా కొరకు ప్రయత్నం చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమైతుందంటే వాళ్ళ యొక్క సైన్యం విడిపోతుంది, మరి నీకే విజయం సాధిస్తాం, మేము కూడా విజయం సాధిస్తాం, 2 ప్రాంతాలు మీకు వెనీసియా వస్తుంది, మాకు హోలిస్టీన్ వస్తుందని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. దాంతో ఏమైపోయిందంటే ఈ ఆస్ట్రియా మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే ఆస్ట్రియా సైన్యం ఏమైపోయిందంటే అటు వెనీసియా కొరకు సగం సైన్యం అటు పంపించాడు, అదేవిధంగా ఇటు హోలిస్టీన్ కొరకు రావడం వల్ల ఏమైందంటే ఇక్కడ 1866 జూలై 3వ తారీఖున ప్రష్యా చేతిలో ఆస్ట్రియా ఓడిపోవడం అన్నటువంటిది జరిగింది. దాంతో హోలిస్టీన్ మన ప్రష్యా జర్మనీ ఏకీకరణలో భాగంగా వీళ్ళ ఖాతాలో రావడం అన్నటువంటిది జరిగింది. మరి అట్లాగే చివరి యుద్ధం ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం అన్నటువంటిది కూడా జరిగింది అన్నట్టు. మరి ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం అంటే ఏంది, ఫ్రాన్స్తో జరిగినటువంటి యుద్ధం. ఇక్కడ ఏమైపోయిందంటే అప్పటికే ఈ యొక్క 3వ నెపోలియన్కి ఫ్రాన్స్లో తన యొక్క ప్రాబల్యం తగ్గుతూ వస్తుంది. మరి ఏదో రకంగా పెంచుకున్నాలన్నప్పుడు ఏం చేయాలా, ఏదో ఒక సమస్యను లేవనెత్తాలా. అందుకనే ఇప్పుడు మీరు ఉదాహరణకు చూస్తుంటాం, మనం పాకిస్తాన్ వాళ్ళ మీద కొంచెం బాగా ఉత్సాహం తేవాలంటే ఇండియాని తిట్టేనో లేదంటే ఇండియా మీద ఏమన్నా చేస్తేనో వాళ్ళకు ఉత్సాహం వచ్చేస్తుంది. అంటే ఒక రకమైనటువంటి జాతీయ భావాలను రెచ్చగొట్టడం అన్నటువంటిది జరుగుతూ ఉంటుంది. అదే పాలసీ ఇక్కడ కూడా ఏం చేసినట్టు నెపోలియను
అప్పుడు రైన్ దిశగా విస్తరించమని చెప్పావు కదా నాకు, అది ఇస్తూ మేము యుద్ధంలో తటస్థంగా ఉన్నందుకు మాకు నువ్వు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బిస్మార్క్కి డిమాండ్ చేయడం అన్నటువంటిది జరిగింది. మరి ఇదే టైంలోనే ఒక స్పెయిన్లో వారసత్వ తగాదా అన్నటువంటిది జరిగింది. ఏమిటి ఆ వారసత్వ తగాదా అంటే, స్పెయిన్ పాలకురాలైనటువంటి ఇసబెల్లా మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా అసంతృప్తి వచ్చింది. కాబట్టి ఆమెను తొలగించి లియోపాల్డ్ని సింహాసనం అధిష్ఠించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరడం అన్నటువంటిది జరిగింది. కానీ ఇక్కడ ఏమైందంటే, ఈ లియోపాల్డ్ అన్నటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రష్యా రాజు విలియంకి బంధువు ఈయన. కాబట్టి ఇప్పుడు ఫ్రాన్స్ ఏం చేసింది, లేదు మీరు లియోపాల్డ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా సింహాసనాన్ని అధిష్ఠించడానికి వీల్లేదని చెప్పి ఫ్రాన్సు ఆబ్జెక్షన్ చెప్పడం అన్నటువంటిది జరిగింది. దాంతో ఏమైపోయింది, ఇక్కడ వారసత్వ తగాదాల్లో మళ్ళీ ఇద్దరు జోక్యం చేసుకున్నారు. అంటే ఇక్కడేమి నెపోలియను యుద్ధాన్ని కోరుకుంటున్నాడు, అట్లాగే బిస్మార్క్ కూడా తాను కూడా యుద్ధాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేసినాడంటే, ముఖ్యంగా ఈ యొక్క నెపోలియన్ ఈయన ఏమ్స్ అనేటువంటి నగరం నుంచి ఈ మొత్తం వివరాలన్నీ కూడా ఒక టెలిగ్రామ్ ద్వారా బిస్మార్క్ ఇవ్వడం జరిగింది. దీన్ని చరిత్రలో ఏమ్స్ టెలిగ్రామ్ అన్నటువంటిది కూడా పిలుస్తున్నారు. అతడు ఏమని దాంట్లో రాశాడు, అయ్యా మీరు మాకు రైన్ దిశగా విస్తరించాలి, అట్లాగే నష్టపరిహారం చెల్లించాలని చెప్పి చాలా స్పష్టంగా అతను రాసి పంపడం జరిగింది. కానీ ఇక్కడ బిస్మార్క్ ఏం చేయాలో, వాళ్ళ దేశ ప్రజల్ని ఏదో రకంగా రెచ్చగొట్టాలి. కాబట్టి ఇక్కడ ఈ ఏమ్స్ టెలిగ్రామ్ని ఆయన ఏం చేసినాడంటే వక్రీభవించి, ఇతడు ప్రజలకు అది మన జర్మనీ ప్రజల్ని వీళ్ళు అవమానపరుస్తున్నారు అన్నటువంటి రీతిలో దాన్ని వక్రీభవించి ఆయన ఏం చేసినాడంటే ఇమ్మీడియట్గా ఈ యొక్క ఫ్రాన్స్ మీద యుద్ధాన్ని ప్రకటించడం అన్నటువంటిది జరిగింది. కానీ ఇక్కడ ఫ్రాన్స్తో యుద్ధం చేసేటప్పుడు ఈయన కూడా ఏం చేసినాడంటే రష్యాతోని దూరంగా ఉండడం అన్నటువంటి అడగడం జరిగింది. రష్యా కూడా దానికి ఒప్పుకోవడం అన్నటువంటిది జరిగింది. ఆ రకంగా ఏమైందంటే ఈ యొక్క ఫ్రాన్సు ప్రష్యా మధ్య ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం మొదలు కావడం జరిగింది. దాదాపు ఈ యొక్క యుద్ధం 6 నెలలు గడవడం అన్నటువంటిది జరిగింది. మరి దీంతో ఏమైపోయిందంటే రైన్ దిశగా కూడా బిస్మార్క్ ఆక్రమించుకోవడం జరిగింది. దీంతో మొత్తం జర్మనీ చిన్న అన్ని రాజ్యాలన్నీ కూడా ఈ యొక్క మొదటి విలియం అదేవిధంగా బిస్మార్క్ నాయకత్వంలో మరి ఐక్య జర్మనీ ఏర్పాటు కావడం జరిగింది. ఈ ఐక్య జర్మనీకి మొదటి చక్రవర్తిగా ఈ యొక్క మొదటి విలియం సింహాసనాన్ని అధిష్ఠించడం అన్నటువంటిది జరిగింది. ఈ యొక్క ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ఫ్రాంకోఫర్డ్ సంధి ఒప్పందం ద్వారా జరిగింది. ఇది ప్యారిస్లోనే చేయడం అన్నటువంటిది జరిగింది. దాంతో ఏమైపోయిందంటే 1871 నాటికి మొత్తం జర్మనీ ఏకీకరణ సాధించడం జరిగింది. అందుకనే ఈ యొక్క బిస్మార్క్ అనుసరించినటువంటి బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ద్వారా అతనికి ఉన్నటువంటి దౌత్య నీతి ద్వారా ఆయన ఏం చేసినాడంటే జర్మనీ ఏకీకరణ సాధించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి మీరు ఇది రాసేటప్పుడు ఒకసారి ఈ 3 యుద్ధాలు మనం చూసినట్లయితే ఈజీగా మీరు రాయడానికి అవకాశం ఉంటుంది, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డెన్మార్క్తో యుద్ధము, ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధం, అట్లాగే మనం చూసినట్లయితే ఏదైతే ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం అన్నటువంటిది ఈ 3 యుద్ధాల ద్వారా జర్మనీ ఏకీకరణ సాధ్యం కావడం జరిగింది. వెరీ గుడ్ సార్. So here this unification of Italy, that one it is one of the major political change in the European continent totally. So this whatever the unification of Germany, that one it is led to the next whatever even the world wars also it is there, that one it is little bit it is a link towards this one. Means whatever the nationalization that one it is there, or else aggressive nationalism that one it is there, it is started with this unification of Germany only. So like that one it is one of the important incident in the European history it is. Okay. ఇప్పుడు మరొక కాల్ వస్తుంది. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, ఎక్కడి నుంచి? ఐఎమ్ శ్రీనిధి ఫ్రమ్ తాడ్వాయ్. చెప్పమ్మా శ్రీనిధి. సార్, మై డౌట్ ఈస్ ఫ్రమ్ నేషనల్ లిబరేషన్ మూవ్మెంట్స్ ఇన్ ద కాలనీస్. And my doubt is, in what ways the land reform programs help CCP to win the war? Okay. Okay, Amma. Yes. So here, whatever the Chinese Communistic Party, which it is one of the important
partner in this what is the Chinese revolution, that one it is took up the agrarian policies only. It is because of here it is mainly in China history if we see whatever the agriculture one means the peasants were not happy, and whatever the land it is there that one it is not equally distributed. Because of the most of the peasants they are doing very hard work, and whatever the paying of the taxes it is a maximum to the kings or else to the landlords it is. So that is what here what happened, what he did, as you know that when it is in the Long March, which is a main incident of this one, he took up the main issue of this what are the farmers one it is. And later on, even after the completing of this revolution and after the formation of the Chinese Communist Party as a government, they have taken up this what are the land system it is, land revenue, what are the we call it as a land reforms it is, which it is a distribution to the native people, means whoever the peasants are there, for them it is given, and from the landlords almost that one it is taken over, and he succeeded because of only the because of these peasants only it is, and that one it is even followed by the next even the Vietnam and that countries also. Sir, will you add? ఓకే, యాక్చువల్గా భూ సంస్కరణలకు సంబంధించి మనం చైనా కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడైతే మావో జెడాంగ్ నాయకత్వం వహించాడో ఈ భూ సంస్కరణలో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. ఆయన టార్గెట్ ఏంటంటే భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూమిని తీసుకొని ఎవరైతే నిజంగా రైతులుగా ఉన్నారో వాళ్ళకి చేరాలన్నటువంటి ఉద్దేశం. ఒకటి ఆయన ఏం చేశాడంటే ప్రాంతీయ స్థాయి భూ సంస్కరణల సంఘం అన్నటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడైతే గ్రాస్ రూట్ లెవెల్లో విలేజెస్ ఉంటాయో వాటికి ఆయన ఏం చేసినాడంటే అక్కడ దాంట్లో పనిచేసేటువంటి వాళ్ళని కొంత హెడ్గా పెట్టి ఈ యొక్క భూ సంస్కరణలు అమలు చేసేటువంటి ప్రయత్నం చేసినాడు. వాస్తవంగా ఈయన చేసిన మనం ఘోరం చూసినట్టయితే కూడా దాదాపు 10 నుంచి 20 లక్షల మంది భూస్వాములను చంపేసింటాడు ఈయన. ఎందుకు వాళ్ళు భూమి హ్యాండ్ ఓవర్ చేయకుంటే నిర్దాక్షిణంగా చంపేసి వాళ్ళ యొక్క భూమిని లాక్కోవడం అన్నటువంటిది జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈయన ఎప్పుడైతే గ్రాస్ రూట్లో ఎవరైతే యాక్టివ్గా ఈ యొక్క ఏమంటారు ప్రాంతీయ స్థాయి సంఘంలో పనిచేస్తున్నారో వాళ్ళకే గ్రామ స్థాయిలో ఇతడు ఎవరికైతే భూమి నీడుందో వాళ్ళ ద్వారానే ఇతడు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కూడా చేయడం అన్నటువంటిది జరిగింది. దాంతో చైనాలో దాదాపు ఎవరైతే కష్టపడి వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈయన ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా ఈయన దీంతో పాటు ఏం చేసినాడంటే ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి గ్రామ స్థాయిలో కూడా మరి గ్రామ పాఠశాలను కూడా ఈయన స్థాపించడం జరిగింది. అట్లాగే పొలిటికల్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. అంటే మీ ప్రజలను రాజకీయపరమైనటువంటి అవగాహన కూడా ఈయన కలిగించడం అన్నటువంటిది జరిగింది. పెద్దవాళ్ళకు కూడా ఈయన పెద్ద ఎత్తున లిటరసీ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేయడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఈయన గ్రామ కార్యకర్తల నుంచి ఏమైందంటే ఒక కొత్త కులీన వర్గం కూడా ఏర్పడడం కూడా జరిగింది. అందుకనే ఇప్పుడు చైనాలో మనం తీసుకున్నట్లయితే ఎక్కువ మటుకు ఇప్పుడు బాగా జిడిపి ఎందుకు వస్తుందంటే అక్కడ మనం అనుకున్నంత పూర్గా లేరు, బాగానే ఏమంటారు ఒక కొత్త కులీన వర్గం ఏర్పడి వాళ్ళు కూడా అగ్రికల్చర్లో మంచి ఏమంటారు లాభాలు రావడం, అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి ఈ సంస్కరణలన్నింటినీ కూడా వాళ్ళు అందిపుచ్చుకొని ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఈ యొక్క మావో విధానాలు దోహదం చేసినాయని చెప్పవచ్చు. మీరు అందుకనే మన దగ్గర కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మావో ఆలోచన విధానం వర్ధిల్లాలని కూడా రాస్తూ ఉంటారు ఎక్కువ మటుకు ఎవరు కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ రకంగా చైనాలో మనం తీసుకున్నట్లయితే మావో భూ సంస్కరణలను చాలా పకడ్బందీగా అమలు చేయడం అన్నటువంటిది జరిగింది. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే అట్లాగే ఇప్పుడు మనం చంద్రశేఖర్ గారు ఇప్పుడు న్యాచురల్ వెజిటేషన్కి సంబంధించి మనం తీసుకున్నట్లయితే మరి ఈ యొక్క అడవులు ఏ ప్రాంతాల్లో ఎటువంటి అడవులు పెరుగుతున్నాయి, మరి
దానికి సంబంధించి కూడా ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తే పిల్లలకు బాగుంటుందని ఆలోచన. Okay, sir. As human beings, we are living on the earth's surface. In so many aspects, we are depending on natural realms of the earth like lithosphere, atmosphere, hydrosphere and biosphere. So, if you take biosphere, so all human beings and living animals like plants, forest like this all comes under biosphere. So, if you take biosphere, nothing but natural vegetation. So, we are taking air or oxygen from the atmosphere. So, we are depending for oxygen from plants we are taking like that. So, on the earth's surface so much of green cover is there, but this green cover has so many differences in different places, like this totally green cover classifies into 3 broad categories. First one is a forest in where high rainfall and sunshine is available, and the second one is grasslands in moderate rainfall regions, and third one is shrubs in dry regions. So, like based on the climate of the place, we have classified this natural vegetation into 7 small categories. Like first one is a tropical evergreen forest. So, this is the first one, tropical region. The second one is a tropical deciduous forest. Third one is a temperate evergreen forest, and fourth one temperate deciduous forest. Next one is a Mediterranean type of vegetation, then coniferous type of vegetation. ఒకసారి స్క్రీన్ మీద కూడా చూడండి. Okay, sir. Then grasslands. These are the 7 category of natural vegetation is there on the earth's surface. So, if we take in detail one by one, the first one is a tropical evergreen forest. So, the name itself indicates that in the tropical region near equator up to extends up to tropics, these type of forests are there. So, the main characteristics of this forest or vegetation is having total green cover all the year, 365 days the green cover is there. There is the trees don't shed leaves, because here in this region high rainfall is there. Every day that region experiences rainfall, at the same time hot and receives high rainfall. So, here one more important thing is here the wood is very soft in nature. So, particularly rosewood, ebony, mahogany, like these trees are common in tropical evergreen forest. So, why we are calling evergreen means the trees don't shed leaves, that is why we are calling them as evergreen forest. Next, second one is a tropical deciduous forest. So, deciduous means here this region we can find up to in tropical region only, particularly large part of India is there in this region, and Australia and Central America also this type of forests are there. So, in this vegetation the trees shed leaves in dry season, dry summer seasons, and here hard wood is there like teak, sal, sesamum, neem. This type of trees are very common in this region, tropical deciduous forest. So, one more thing is here tigers, elephants, like monkeys or like animals are found in this region. This is a tropical deciduous forest. In tropical region we have 2 types of vegetation is there. One is evergreen vegetation and the second one is a deciduous forest. So, then if you take a next one, temperate evergreen forest. In temperate region we have evergreen forest. So, these forests are found in mid latitudinal regions, particularly in eastern margins of the continents like Southeast America, South China and Southeast Brazil. We can find this type of vegetation. Here both the hard and soft wood is available in this forest like oak, fir, eucalyptus, like this type of vegetation is available in this forest. So, then next one is a temperate deciduous forest. So, these are northeastern, we can find this type of vegetation in northeastern USA, Australia, Central America. In these countries we can find this type of vegetation. So, then here
in this we can observe some common trees are oak, birch, like common trees are there, and then tigers, elephants, monkeys, langurs, like this type of animals also found in this region. The next another region is a Mediterranean region. This Mediterranean region itself indicates that the region which is around the Mediterranean Sea in Africa, Europe and Asian continents, the countries which are there around the Mediterranean Sea covering this type of Mediterranean Sea, and in other than the Mediterranean region, some other continents also have this type of vegetation, like west and southwest margins of the continents. So, here the speciality of the Mediterranean vegetation is that hot summers and wet winters. Okay. So, here this vegetation is famous for citrus fruits like olive, fig, next grapes, olive. So, these are the oranges, these are the famous fruits in Mediterranean vegetation. Then coniferous type of vegetation. So, we can observe this type of vegetation in when we are going upward higher latitudes between 50 to 70 degrees latitudes. These are also called as taiga region. So, in higher altitudes also we can find this type of coniferous forest, particularly in Himalayas this type of vegetation is there. Like here these trees, they do not have leaves, but they have cones like leaves, because these trees are found in polar regions where the snowfall is there always. So, that is why the leaves are like cones, that is why these vegetation is called as a coniferous forest. So, in this region silver fox, walrus, like these animals we can found. Okay. Then the last one is grasslands. So, here grasslands are tropical grasslands are there. So, these tropical grasslands also known as savannas in Africa continent. So, these savannas grown up to 3 to 4 meters. Then these grasslands extends both side of tropics. Okay. Then temperate grasslands also known as steppes in Eurasia. So, where Europe and Asia both the continents are joining, in those places, that place we call as a Eurasia. In the Eurasia we can call them as steppes. So, this grass is very short, grown up to some extent only, it is very short and very nutritious also. This is known as steppes. So, then thorny bushes or shrubs. So, thorny bushes and shrubs like these type of vegetation found in deserts, particularly in western margins of the continents we can observe the hot deserts like Thar desert, Sahara desert, Kalahari desert, like that this type of vegetation found in these deserts. Then tundra type of grasslands, particularly in short summers in the year up to some extent only these tundra type of vegetation is found, like mosses, lichens, like that grass we can found in this region, particularly in polar regions where the snowfall is there always. So, like that we have 7 natural vegetation regions are there. Okay, Amma? ఓకే సార్. ఓకే చంద్రశేఖర్, బయోస్పియర్ అనేటువంటి లెసన్లో ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. మరి మీరు విద్యార్థులారా ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ప్రసారం అవుతున్నాయో వీడియో లెసన్స్ అందరూ కూడా శ్రద్ధగా వినండి. విని మీకు వినేటప్పుడు ఎక్కడైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా మీరు రాసుకోండి. అట్లాగే ఇంత మంచి కార్యక్రమం ఇది మీ కొరకు ఏర్పాటు చేసినది కాబట్టి, మరి ఈ రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని వినియోగించుకోవాలి. మరి డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. మరి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇది మీ కొరకే ఏర్పాటు చేసినాం కాబట్టి ఇటు ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు మరి ఈ ప్రోగ్రాం కొరకు నెక్స్ట్ వీక్ ఎదురు చూస్తారని ఆశిస్తూ, మరి ఈరోజు క్వశ్చన్స్ అడిగి క్లారిఫై చేసుకున్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. థ్యాంక్ యూ.